విజయనగరం ఎమోషన్ ఉమా లస్సీ అనమాట. విజయనగరం ఎప్పుడొచ్చినా కూడా ఈ లస్సీని అయితే ఖచ్చితంగా టేస్ట్ చేశాను. ఎన్ని గ్లాసులైనా తాగేయచ్చు అనమాట, అంత మంచి టేస్ట్ ఉంది ఈ లస్సీ. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను విజయనగరం గంట స్తంభం సెంటర్లో ఉన్నాను. ఇక్కడ అద్దిరిపోయే లస్సీ దొరుకుతుందండి. విజయనగర వాసులకు ఆ లస్సీ అంటే ఓ ఎమోషన్ కూడా. విజయనగరం వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారంటే, బాగా అలిసిపోయినా రిలాక్సేషన్ కావాలనుకున్నా కూడా ఆ లస్సీ తాగితే పోయిన ప్రాణం కూడా లేచొస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారనమాట. అంత స్పెషల్ లస్సీని ఈరోజు మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరండి మీ పేరు? నా పేరు రామకోటి అండి. రామకోటి గారు. ఈ షాప్ పెట్టింది మా అన్నయ్య గారు. మీ అన్నయ్య గారు పెట్టారండి? ఆయన పేరు ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు గారు, శంకర్రావు గారు అంటారు. శంకర్రావు గారు. ఈ షాప్ 1980 ఫిబ్రవరి 20 ఓపెన్ చేశారు. 1980 అంటే ఎన్ని ఏళ్ళు అవుతుందండి ఇప్పటికి? 43 ఏళ్ళు దాటి 44లోకి వస్తాం. ఓకే అండి, ఓకే. అప్పటి నుంచి ఆయనే మెయింటైన్ చేస్తున్నారు. మేము పెట్టేటప్పుడు 75 పైసలు లస్సీ ఫస్ట్లో స్టార్టింగ్లో. అప్పుడు ₹1 అంటూ ఉండేది. ఇప్పుడు లస్సీ ₹15. ₹15. ఈ 43 సంవత్సరాల్లో పెరిగిన రేట్ ఇది. అప్పుడు ₹1 ఉండేది, ఇప్పుడు ₹60 ఉంటుంది. అవునండి, అవును. కానీ మీ లస్సీకి మాత్రం చాలా మంచి పేరు ఉంటుంది. అసలు విజయనగరంలో పుట్టిన ఎవరైనా సరే ఖచ్చితంగా మీ లస్సీ తాగిన వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా విజయనగరం కానీ ఈ చుట్టుపక్కల శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. లేదా వైజాగ్ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా మీ లస్సీ తాగే వెళ్తుంటారు. విజయనగరం ఎవరైనా వస్తే ఎందుకు ఇంత ప్రత్యేకత మీ లస్సీ అంటే? స్టాండర్డ్ మెయింటైన్ చేయడం మా అన్నయ్య గారికి బాగా ఇష్టం. మనకు వచ్చింది చాలు. ఇది పూర్వం ఇక్కడ మా నాన్నగారు మిఠాయి షాప్ ఉండేది. మిఠాయి షాప్ అంటే మా షాప్ అంతవరకు ఉండేది. విడతలుగా మున్సిపాలిటీ వాళ్ళు కొత్తగా ఇదే మిగిలింది. ఈ షాప్ మిగిలింది. ఇది కూడా పొలిటికల్ ప్రెజర్ వల్ల కొంత ఉన్నది, లేదంటే తీసిన. ఆ తర్వాత కూడా గుడ్విల్ ఎందుకు అంటే ఒకటే, దీని మీద పెరిగాం, దీన్ని జాగ్రత్త చూసుకుంటే ఎప్పుడు బాగుంటాం. ఎప్పుడు నిర్లక్ష్యం వస్తే అప్పుడు మన పద్ధతి స్టార్ట్ అవుతుంది అనేది మా అన్నయ్య గారు ప్రగాఢంగా నమ్మే మాట. అందుకే క్వాలిటీ విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ఆయన రాజీ అవ్వదు. ఎప్పుడు మనకు చాలు అందుకని ఆ రేట్కి ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాం. ఈ చిన్న షాప్లో 8 మంది పని వాళ్ళు ఉన్నారు. ఈ చిన్న షాప్లో 8 మంది పని వాళ్ళు. ఒక ఆడ మనిషికి అయితే 9 మంది, నీళ్ళు మోసిన ఆడ మనిషికి అయితే 9. భగవంతుడు అలా తీసుకెళ్ళిపోతున్నారు. అందరూ సంవత్సరాలు బట్టి ఉండాలి. ఎప్పుడు 10 ఇచ్చినా ఉన్నారు, 100 ఇచ్చినా ఉన్నారు, 1000 ఇచ్చినా ఉన్నారు. నాకు ఆ రోజు 1000 ఇచ్చారు కదా, ఈ రోజు 1000 లేదని లేదు. అది కూడా ఎప్పటికప్పుడు ఆ నమ్మకం మీద అందరూ కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా అలాగే మెయింటెనెన్స్ అవుతుంది. అలా అంటే నమ్మకమైన పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీకోసం అంటే వాళ్ళ దీని మీద, ఈ షాప్ మీదే కూడా వాళ్ళ జీవనోపాధి కూడా. అంతే. వెనకాల ఏ ఉన్నాయి ఏం చేయండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇదండి. ఈ రేటు, ఈ టేస్టు ఇవన్నీ అందరూ కలిసి సాగిస్తేనే క్వాలిటీ అన్న విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆయన అస్సలు ఒప్పుకోండి. చిన్న ప్రశ్న తేడా వస్తే తమ్ముడిని నన్నే సరే బయట గెలవం. ఎలాగ మనం బతుకుతున్నాం, అందులో ఎందుకు రాజు? దీని మీదే బతుకుతున్నాం కాబట్టి దీన్ని నాణ్యంగా జనానికి అందిస్తే వాళ్ళే మనల్ని. చాలా మంది విజయనగరం వచ్చి ఇక్కడ లస్సీ తాగకుండా వెళ్తే వాళ్ళకి వచ్చినట్టుగా ఉండదు. అంతేనండి, అవును. ఇక్కడ లస్సీ తాగకుండా వెళ్తే ఇంకా అది ఇన్కంప్లీట్ జర్నీ అది. అంతే. భగవంతుడు ఆ రకంగా తీసుకెళ్తున్నాడు, అలా వెళ్తుంది. దీని మీద లస్సీ మీద ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ పౌడరా? ఇప్పుడు
కోకో పౌడర్, క్యాంప్కో వాడిది కోకో పౌడర్. బూస్ట్ కొందరు వేస్తున్నారు. బూస్ట్ అనేది ప్రతి విలేజ్లోని ప్రతి వీధిలోని 5 రూపాయలు ఇచ్చినా 3 రూపాయలు ఇచ్చినా దొరుకుతుంది. నెక్స్ట్ ఈ కోకో పౌడర్ అనేది 50 రూపాయలు ఇచ్చిన మీకు కూడా దొరుకుతుంది. కోకో పౌడర్ క్యాంప్కో వాడిది ఇది లూజ్ అక్కడ అమ్మరు. నేను యాక్టర్ బాక్స్లో తెప్పించుకుంటారు. దాని కాంబినేషన్ బాగుంటుందండి లస్సీకి దానికి. మీకు ఇస్తాను కదా, చూస్తాను. బిందుల్లోనే అన్ని బిందుల్లోనే తయారవుతున్నాయి. బిందుల్లోనే లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ ఉప్పుగా అయితే అన్నీ ఇక్కడ 3 రోజులు పోతే బిజీగా ఉంటుంది. మనకి సంవత్సరం వ్యాపారం ఉంటుంది కదండి. ఎక్కువ అనేది సమ్మర్లో ఉంటుంది. మీకు జనరల్గా ఇప్పుడు వస్తేనే మొత్తం క్రౌడ్ మొత్తం నిండిపోయింది, షాపుని చుట్టుముట్టేశారు. సమ్మర్లో బయటకు వెళ్తే బిందులు ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా. లస్సీ అనేది ఇంకోటి సార్, విలేజ్లో ఏంటంటే షర్బత్తులు వీటికన్నా లస్సీ అనేసరికి చలవ చేస్తుంది. మిగతా ఒరిస్సా, యూపీ, బెంగాల్ వీటన్నిటిలో 30 రూపాయలు లీస్ట్. ఒరిస్సాలోనే మా అత్తరూరు బరంపూర్లో కోవా లస్సీ, అది లస్సీ పెరుగు ఎక్కువ మిక్స్ అవుతుంది. అతరాతర ఐటెంలన్నీ మిక్స్ అవుతాయి. దానివల్ల వాళ్ళకి చలవ అనేది ఉండదు, టేస్టే తప్ప. అది ఫోము మిక్సీలో చేస్తారు కానీ ఎక్కువ నూనె వస్తుంది. అది ఎంత గ్లాస్ ఇచ్చినా అందులో ఇంతే లస్సీ ఉంటుంది. మనకు ఫోమ్ ఉండదు, హ్యాండ్ లస్సీ. మొత్తం చల్లకంతోనే తిప్పుతున్నారు పాత పద్ధతిలో, పూర్వం నుంచి అదే. దాని మీద ఈ చలవ చేస్తే అన్న గట్టి నమ్మకం అందరికీ చాలా. కాబట్టి అదొకటి మనకు ప్లస్. ఈ రకంగా ప్రజలు, కస్టమర్లు మేము ఒక కుటుంబం కనబడని ఒక మంచి అండర్స్టాండింగ్తో ప్రయాణం చేస్తాం. విజయనగరం ఎమోషన్ ఉమా లస్సీ అనమాట. ఈ లస్సీకి అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. హోల్ విజయనగరం వాసులంతా కూడా ఈ లస్సీ అంటే పడి చేస్తారనమాట. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో అప్పుడు ఈ లస్సీ తాగిన వాళ్ళే అయి ఉంటారనమాట. అంత చక్కటి లస్సీ ఈ ఉమా లస్సీ అనమాట. సుమారు 43 ఏళ్ళు అవుతుందట ఈ లస్సీని స్టార్ట్ చేసి. ఉమా మహేశ్వరరావు గారు అలియాస్ శంకర్రావు గారు 43 ఏళ్ల క్రితం ఈ లస్సీ పాయింట్ని అయితే ఈ గంట స్తంభం దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. అయితే శంకర్రావు గారితో పాటు ఆయన బ్రదర్ రాముకోటి గారు కలిపి ఈ లస్సీ పాయింట్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ చిన్న లస్సీ పాయింట్లో 9 మంది వర్కర్స్ పనిచేస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇక్కడ లస్సీని జనం ఇష్టపడుతున్నారో. కొంచెం మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. నేనైతే గతంలో విజయనగరం ఎప్పుడొచ్చినా కూడా ఈ లస్సీని అయితే ఖచ్చితంగా టేస్ట్ చేశాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లస్సీని అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఒక రకమైన అదొక స్వీట్నెస్, కమ్మదనం. కేవలం అంటే మనం చాలా చోట్ల లస్సీ తాగుంటాం కానీ మిగతా చోట్ల తాగే లస్సీకి ఈ విజయనగరంలో గంట స్తంభం దగ్గర ఉండే ఈ ఉమా లస్సీకి మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. నేను గతంలో పొలిటికల్ వింగ్లో ఉన్నప్పుడు ఇక్కడికి పబ్లిక్ టాక్ చేయడానికి వచ్చానమాట. ఇటువైపు చేస్తున్నప్పుడు పిలిచి మరి ఈ లస్సీ నాకు ఇక్కడ ఈ శంకర్రావు గారు అందించారు. అది మర్చిపోలేనమాట. ఎప్పటికీ డబ్బులు ఇచ్చినా కూడా కనీసం ఆ డబ్బులు కూడా తీసుకోలేదనమాట. అంత ప్రేమగా ఈ లస్సీని అయితే మాత్రం ఆ రోజుల్లో అందించారు. అప్పుడు తాగడంతో పాటు మళ్ళీ నేను విజయనగరం అంతకు ముందు వచ్చినప్పుడు తాగాను, తర్వాత కూడా ఈ లస్సీని తాగాను. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ లస్సీని అయితే తాగుతాను. కానీ చాలా సందర్భాల్లో అనిపించింది ఇది కూడా ఒకసారి షూట్ చేసి మన వాళ్ళందరికీ చూపించాలని. అంటే చాలామందికి తెలుసు, దీన్ని మళ్ళీ కొత్తగా నేను చూపించేది ఏముంటుంది లస్సీయే కదా అనుకున్నాను. కానీ మిగతా ప్రాంతం వాళ్ళకు కూడా పరిచయం చేస్తున్నాను అన్నమాట. దీంట్లో కొంచెం కోకో పౌడర్ కూడా వేస్తున్నారు, దాన్ని కూడా వేసుకుని ట్రై చేద్దాం. కొంచెం కోకో పౌడర్ వేయండి.
అంటే చాలా చోట్ల బూస్ట్ ఇట్లాంటివి వేస్తుంటారు లస్సీస్ మీద లేదా జ్యూస్ల మీద, బట్ ఇక్కడ వెరైటీగా కోకో పౌడర్ అనేది దీని మీద చల్లిస్తారు. ఈ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందంట. గతంలో వచ్చినప్పుడు అయితే నేను ఈ కోకో పౌడర్తో తాగలేదు, మామూలుగానే తాగాను. ఈ మధ్య రీసెంట్గా ఈ కోకో పౌడర్తో ఈ లస్సీని ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. సూపర్ టేస్ట్ అనమాట. నిజంగానే బాగా అలసిపోతే ఖచ్చితంగా ఈ లస్సీ కనుక తాగితే పోయిన ప్రాణం లేచి వస్తుందంటారు. అంటే మనకి ఓపికగా మొత్తం అయిపోతే మళ్ళీ ఓపిక ఒక్కసారిగా ఎనర్జీ అనేది మన బాడీలో ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అట్లాంటి ఫీలింగ్ ఈ లస్సీ తాగుతుంటే నాకు అనిపిస్తుంది అనమాట. ఎన్ని గ్లాసులైనా తాగేయచ్చు అనమాట, అంత మంచి టేస్ట్ ఉంది ఈ లస్సీ. మొత్తం బిందెల్లో పాతకాలం పద్ధతిలో అంటే చల్లగా ఉంటుంది కదా, మన అమ్మమ్మల తాతయ్యల రోజుల్లో చల్లగాం పెట్టి తిప్పేవారు కదా, మజ్జిగని చిలికేవారు. అట్లాగే ఇక్కడ కూడా ఆ బిందుల్లో ఆ చల్లగాం పెట్టి తిప్పి ఈ లస్సీని అయితే పూర్తి మేడ్తో తయారు, అంటే మిక్సీలో వేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయరు. పాతకాలంలో ఎలా అయితే మజ్జిగ చిలికేవారో అట్లాగే ఇక్కడ లస్సీని చిలుకుతారు. అద్భుతమైన అమృతం లాంటి లస్సీని ఇక్కడ జనానికి అందిస్తుంటారనమాట. కేవలం విజయనగరం వాళ్ళు మాత్రమే కాదు, విజయనగరంతో పాటు అటు శ్రీకాకుళం, ఇటు వైజాగ్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విజయనగరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ లస్సీని తాగి వెళ్తారు. ఒకవేళ తాగకపోతే అదొక లోటు కింద కూడా ఫీల్ అవుతుంటారనమాట. కేవలం వీళ్ళనే కాదు, ఈ లస్సీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా ఇక్కడికి విజయనగరం వస్తే వాళ్ళు వచ్చిన పనంతా ముగించుకున్నాకో లేకపోతే వచ్చి రాగానో అయినా సరే ఖచ్చితంగా ఈ లస్సీని టేస్ట్ చేసే వెళ్తుంటారు. అంత మంచి టేస్ట్ ఉన్న లస్సీ ఈ ఉమా లస్సీ అనమాట. చాలా చూడడానికి చాలా చిన్న షాపే ఉంటుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఈ లస్సీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా ఎవరైనా విజయనగరం వస్తే మాత్రం దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఇప్పటికీ ఉంటే గనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ లస్సీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, మీ మదిని దోచుకుంటుంది అనమాట. అంత మంచి టేస్ట్ ఉంటుంది ఈ లస్సీకి. ఇది విజయనగరం గంట స్తంభం దగ్గర ఉన్నటువంటి ఉమా లస్సీ పాయింట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.